భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. 48 గంటల్లో పాకిస్తాన్ పైన చాలా పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశం ఉంది. భారత్ కు మద్దతుగా అనేక దేశాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక భయాందోళనలో అటు పాకిస్తాన్ అల్లాడిపోతోంది, విలువిల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు పాకిస్తాన్ కి సంబంధించిన విషయంలో అటు రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం కూడా దిగింది. భారత్ కు అత్యాధునిక టెక్నాలజీ సాయం చేసేందుకు ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఏకంగా డోమ్ ని అంటే ఇప్పటికే మనం చూసాం, ఇజ్రాయెల్ వార్ సందర్భంలో అనేక రకాలైనటువంటి టెక్నాలజీ అక్కడ ఇజ్రాయెల్ వాడుతోంది. ఆ టెక్నాలజీని ఇటు భారత్ కూడా ఇజ్రాయెల్ అందిస్తోంది. టెక్నాలజీ సాయంతో మొసాద్ రంగంలోకి దిగింది. డోమ్ ని అందించబోతోంది. అంటే ఒకవేళ కనుక అటువైపు నుంచి క్షిపణులు దాడి చేసినా కూడా ఈ డోమ్లు అడ్డుకుంటాయి, ఐరన్ డోమ్లు అడ్డుకుంటాయి. ఐరన్ డోమ్లు ఉన్న నేపథ్యంలో భారత్ కి ఎటువంటి హాని కలిగే అవకాశం లేదు. ఇజ్రాయెల్ సపోర్ట్ ఇటు మోదీకి భారత్ కి వస్తున్న నేపథ్యంలో అటు పాకిస్తాన్ మరింత భయభ్రాంతులవుతోంది. హై టెక్నాలజీతో ఇప్పటికే ఇజ్రాయెల్ అటు హమాస్ పైన దాడి చేస్తోంది. హమాస్ దాడి కొన్ని ఏళ్లుగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అప్పుడు అనేక రకాల టెక్నాలజీని ఉపయోగించింది. ఈ నేపథ్యం టెక్నాలజీని ఇప్పుడు భారత్ కి సహకరిస్తూ భారత్ కి కూడా అప్పగించబోతోంది. భారత్ పైన కూడా అనేక రకాలుగా ఇజ్రాయెల్ సపోర్ట్ కనిపిస్తోంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి ఆ ఫోటోలు గతంలో ఇజ్రాయెల్ తో మోదీ పెట్టినటువంటి సందర్భంలోని ఫోటోలన్నీ కూడా. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్లు అనేక రకాలైనటువంటి ఆయుధాలని భారత్ కి సమకూరుస్తుంటే పాకిస్తాన్ ఇంకా విలువిల్లాడిపోతోంది. ఏ క్షణమైన 48 గంటల్లో దాడి జరిగే అవకాశం కనబడుతోంది. పాకిస్తాన్ ని ప్రపంచ మ్యాప్ లో రూపురేఖలు మార్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఒకసారి అసలు మొసాద్ ఇలా పనిచేస్తోంది, ఇజ్రాయెల్ ఎటువంటి అస్త్రాలని ఇండియాకి సమకూరుస్తోంది, మరిన్ని అప్డేట్స్ సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి ఇజ్రాయెల్ భారత్ కి ఎటువంటి అణ్వస్త్రాలను సమకూరుస్తోంది, ఇటువంటి అస్త్ర శస్త్రాలని భారత్ సరిచేసుకుంటోంది, పాకిస్తాన్ పైన దాడికి ఎటువంటి విధంగా సంసిద్ధమవుతోంది, ఇంతకీ ఇజ్రాయెల్ మొసాద్ టీం ఏ రకంగా పనిచేయబోతోంది? ఇంట్రెస్టింగ్ గా మొసాద్ కి సంబంధించి రంగంలోకి దిగిందంటే కనుక దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ట్వీట్ చేయడం జరిగింది మొసాద్. వీ సపోర్ట్ ఇండియా అని అర్థం వచ్చేలా మొసాద్ కి సంబంధించి ట్వీట్ చేసిన తర్వాత ప్రస్తుతం మొసాద్ కూడా మనకి అండగా నిలుస్తోంది అనే చర్చ జరుగుతుంటోంది. మరి ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ అన్ని రివీల్ చేయకూడదు అనేది ప్రస్తుతం నేషనల్ ఇంట్రెస్ట్ నేపథ్యంలో నేను కొన్ని పాయింట్ ని టచ్ చేయట్లేదు మనోజ్. ఎందుకంటే ఎక్కడైనా మన ప్లాన్స్ కనుక వాళ్ళకి రివీల్ చేస్తే వాళ్ళు మనకి దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని పాయింట్స్ నేను టచ్ చేస్తే బట్ మన వ్యూవర్స్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ మాత్రం నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఆల్రెడీ ఇజ్రాయెల్ కావచ్చు లేకపోతే దేశాలకు సంబంధించిన రాయబారులతో భారత విదేశాంగ ఆల్రెడీ చెప్పింది అక్కడ ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటి, ఇక్కడ జరుగుతుందని చెప్పుకొచ్చింది. దాంతో పాటు నిన్ననే ఇటు వివిధ దేశాల నుంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మొసాద్ కూడా ఇక్కడ రియాక్ట్ అయింది. మొసాద్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ మొసాద్ కి సంబంధించి నేరుగా రంగంలోకి దిగుతుందా, ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఏ విధంగానూ డైరెక్ట్ గా చెప్పదు చేయదు. కానీ మొసాద్ కి సంబంధించి మద్దతు ఇస్తుంది అనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఏ విధంగా అనేది భారత విదేశాంగ శాఖ చెప్పదు. ఒకవేళ చెప్పినా మనం మన వాళ్ళకి చెప్పే ప్రయత్నం జరిగింది. యుద్ధం మొదలైన తర్వాత అప్పుడు మాత్రమే రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం, అంతవరకు ఆ క్యూరియాసిటీని హోల్డ్ అని చెప్పే ప్రయత్నం చేద్దాం. బట్ హౌ మొసాద్ వర్క్స్ అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొసాద్ కి సంబంధించి ప్రధానంగా వాళ్ళకి 4 విభాగాలు ఉన్నాయి. ఒక్కొక్క విభాగం ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. బట్ అంతకన్నా ముందు ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఉంటుంది అనేది మనం చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొసాద్ ఫామ్ అయింది 1949లో. మరి ముఖ్యంగా మొసాద్ కి సంబంధించి ప్రపంచంలోని స్పై ఏజెన్సీలు నెంబర్ 1 దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. ఇన్ఫాక్ట్ అమెరికాకు సంబంధించి లేదు, దాంతో పాటు భారత్ కి సంబంధించి రా కావచ్చు, ఎవరు కూడా ఇటు ఇజ్రాయెల్ అంతా స్పై ఏజెన్సీని మించడం కాదు, కనీసం దరిదాపుల్లో లేరు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపించామాట. సో అలాంటి మొసాద్ వాళ్ళ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే నేను జస్ట్ శాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా. కొన్ని సందర్భాలు అయితే ఒక 10 రోజులు 9 రోజులు ఒక రూమ్ లో ఉండిపోయారు. అటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆపరేషన్ వాళ్ళు 1972లో చేశారు. దాన్ని ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ అంటారు. జర్మనీలో సమ్మర్ ఒలింపిక్స్ కి వెళ్లారు ఇజ్రాయెల్ టీం. దాంట్లో 11 మందిని చంపేశారు పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్. వాళ్ళు దాన్ని బ్లాక్ సెప్టెంబర్ గా చెప్తూ ఉంటారు. మొదటి నిందితుల్ని గుర్తించింది 15 మంది బృందం ఏర్పాటుతో 70 నుంచి 86 వరకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత కూడా దాని ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఎవరైనా గమనించుంటే చూస్తుంటే ప్రపంచ పరిణామ క్రమాల్లో మారుతున్న ఇష్యూస్ లో హమాస్ కి గట్టి దెబ్బ, లెబనాన్ కి సంబంధించి కావచ్చు లేకపోతే హమాస్ కి కీలకమైన దెబ్బ ఏంటంటే కనుక ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్నప్పుడు ఇస్మాయిల్ హనీ ఒక్కసారి ఇక్కడ నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను, డేట్స్ తో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇస్మాయిల్ హనీ అనే వ్యక్తి మరీ ముఖ్యంగా హమాస్ కి సంబంధించి కీలక నేత, హిజ్బుల్లాకి సంబంధించి కూడా కీలక నేత.
అటువంటి వ్యక్తిని ఏడాదిలోగా ఏ సంవత్సరం అయితే వాళ్ళ మీద దాడి ఏ టైంలో వాళ్ళ మీద దాడి చేస్తుందో అది ఏడాదిలోకి ఆ సంస్థకు సంబంధించిన కీలకమైన వ్యక్తిని ఇరాన్ లో ఉన్న సందర్భంలో అక్కడికి వెళ్లి వాళ్ళకు కూడా తెలియకుండా ఖతం చేసి వచ్చేసింది మొసాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కానీ ఇంట్రెస్టింగ్ ఎంతవరకు మొసాద్ నేను చేశానని చెప్పలేదు. కానీ అందరికీ తెలిసిన మాట అందరూ జరిగే చర్చ మొసాద్. అటువంటి మొసాద్ ఎందుకంటే ఇస్మాయిల్ హనియే ఎక్కడున్నా ఎవరికీ తెలియదు. ఎంత దారుణంగా ఉంటుందంటే వీళ్ళ ఆపరేషన్. ఇక్కడ విభాగానికి సంబంధించి చెప్తున్న క్రమంలో వ్యూఎస్ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వ్యూఎస్ఏ వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్ ని షేర్ చేయొచ్చు. ఇక్కడ 4 విభాగాలు ఉంటాయి వాళ్ళవి. జోమెట్, కేసరియా, కెస్టెట్ అలాగే మెత్సాదా, ఈ 4 విభాగాలు ఉంటాయి. ఈ 4 విభాగాలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. దీనిలో ప్రధాన విభాగం జోమెట్ ఏం చేస్తుందంటే కనుక మొసాద్ లో అతి పెద్ద విభాగం జోమెట్ అనేది చెప్పుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫారెన్స్ లో స్పై ఆఫీసర్స్ గా ఉంటారు. అంటే విదేశాల్లో గూఢచర్యలు చేస్తూ ఉంటారు వీళ్ళు. కత్పాస్ అని కూడా అంటూ ఉంటారు వీళ్ళని. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్థానికులతో ఉంటారు, అక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. దాంతో ఎంత సన్నిహితంగా ఉంటారంటే కనుక మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, బహుశా మన దేశంలో కూడా ఒక అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. అటువంటి ఆ చోట కూడా వెళ్లి సమాచారం సేకరించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇది మీకు నాకు కూడా తెలియదు. అటువంటి మొసాద్ లో కీలకమైన విభాగం జోమెట్. ఈ విభాగానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఆ తర్వాత నెక్స్ట్ అడుగు పెడుతుంది కేసరియా అంటూ ఉంటారు వాళ్ళు. ఇది ఏం చెప్తుందంటే వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ తర్వాత అంటే జోమెట్ ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని విదేశాల్లో ఆపరేషన్స్ చేస్తుంది. దీని కింద మళ్ళీ ఇంకొక యూనిట్ ఉంటుంది, కిడోన్ అని చెప్పి. ఇదేం చేస్తుందంటే కనుక శత్రువుల్ని మట్టు పెట్టి అంటే అసైన్మెంట్ తో తన బృందాన్ని పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఒక విభాగం కింద మళ్ళీ అనేక విభాగాలు ఉన్నాయి. ఒక మొసాద్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ 2 ఇలా చేసుకుంటూ పోయినప్పుడు నెక్స్ట్ వచ్చేది కెసెట్ ఏం చెప్తుందంటే ఇది ఎలక్ట్రానిక్ నిఘా విభాగం. ఆ మధ్య మీరు గమనించుంటే విదేశాల్లో ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తప్ అని పేలై. మరి ముఖ్యంగా ఇటు హెజ్బుల్లా లెబనాన్ కి సంబంధించి కావచ్చు, ఆ లెబనాన్ కి పైన ఉన్న మిగిలిన దేశాలకు సంబంధించి కావచ్చు, ఒక్కసారిగా మీకు గుర్తుంటే అవి వాకీ టాకీలో ఉంటూ ఉంటాయి. అటు వాటి పేరు నేను గట్టిగా మర్చిపోయాను. బట్ అది ఒక్కసారిగా పేరిన సందర్భం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో దీని వెనకాల హస్తం కూడా మొసాద్ ఉందంటూ వినిపించిన తరుణంలో ఈ విభాగం గురించే ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఆ విభాగం పేరే కెసెట్. ఇది ఎలా పనిచేస్తుందంటే శత్రు సమాచారానికి సంబంధించి వాళ్ళ ప్రసారం మీద నిఘా ఉంచుతుంది. అంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎలా వెళ్తోంది, మరి వాటితో పాటు వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వీళ్ళు గూఢచర్యం ఎంత గట్టిగా ఉంటుందంటే ఇక్కడ హెజ్బుల్లాకి సంబంధించి కీలకమైన నేతను లెబనాన్ లోకి వెళ్లి ఎక్కడో ఉన్న వ్యక్తి లెబనాన్ కు వస్తున్నాడని చెప్పి లెబనాన్ లోకి వెళ్లి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్ళి ఆ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ చేసి హెడ్ క్వార్టర్స్ ని లేపేస్తుంది వేగంగా. అంటే ఎవ్వరికీ తెలియని సందర్భం. అటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. సో సిరియాకి సంబంధించి కావచ్చు, దాంతో పాటు లెబనాన్ కి సంబంధించి కావచ్చు, టర్కీకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ వీడి సత్తా అంటే ఏంటో తెలుసు. ఇక్కడి నుంచి ఈ కెసెట్ అనే విభాగం ఏం చేస్తుందంటే కాల్ ట్రాప్లు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని పూర్తిగా తమ స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చే ఇన్ఫర్మేషన్ ని లాగేయడం కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ని క్రాష్ చేసడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మరి ముఖ్యంగా టెక్నాలజికల్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. సో దాంతో పాటు శాటిలైట్ ని డిస్ట్రప్షన్ కావచ్చు, లేకపోతే హ్యాకింగ్ కావచ్చు, ఇవన్నీ జరగాలంటే కనుక ఈ విభాగం చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. వీటన్నిటి తర్వాత ఆఖరిలో రంగంలోకి దిగేది వీళ్ళే, మెత్సాద్ అని ఉంటారు. ఈ మెత్సాద్ అనేది రంగంలోకి దిగితే కనుక విదేశాల్లో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అది ఏ విధంగా ఉంటుందంటే కని విని ఎరగని ఒక్కసారి హోల్డ్ లో ఉండండి సచిన్. మొసాద్ గురించి మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంతవరకు ఒకసారి ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు అటు మోదీని ఉద్దేశించి 2 రోజుల క్రితమే ట్వీట్ చేశారు. ఆయన ఒకసారి ట్వీట్ కూడా చాలా వినిపించే ప్రయత్నం చేద్దాం. అటు ఆయన ట్వీట్ లో చూస్తే కనుక ఐ స్పోక్ టుడే విత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ ఎక్స్ప్రెస్డ్ మై కండోలెన్సెస్ అండ్ దోస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్ ద ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ కాశ్మీర్. ఎక్కడైతే పహల్గామ్ దాడి సంఘటన జరిగిందో ఆ విషయం పైన అటు ఇజ్రాయెల్ ప్రజల నుంచి కానివ్వండి, ఇజ్రాయెల్ ప్రధాని నుంచి కానివ్వండి సంపూర్ణమైనటువంటి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే మేము మద్దతుగా ఉంటున్నామంటూ ఆయన ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ థ్యాంక్ బిఫోర్ షేరింగ్ ఇన్ ఇండియాస్ గ్రీఫ్ అండ్ ఎంఫసైజ్డ్ దట్ అవర్ 2 countries stand shoulder to shoulder in the critical fight against murderous terrorism. టెర్రరిజానికి వ్యతిరేకంగా భుజం కలిపి
మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు. టెర్రరిజాన్ని అంతమొందించడం కోసం అన్ని రకాలుగా ఇజ్రాయెల్ నుంచి కూడా ఇండియాకి మద్దతు లభిస్తుంది అని ఆయన ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. మరోవైపుగా వి ఆల్సో డిస్కస్డ్ అడ్వాన్సింగ్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ కారిడార్ ఇనిషియేటివ్ విచ్ విల్ కనెక్ట్ ఏషియా వయా సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ టు ద యూరోపియన్ కాంటినెంట్. ఇంకొక విషయంలో కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ కోసం కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్స్ గురించి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి అంటే కనెక్టింగ్ లైన్స్ ఇజ్రాయెల్ నుంచి ఇండియా కనెక్టింగ్ విషయంలో కూడా ఆయన ఆలోచన తెలుస్తోంది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా షుడ్ స్టాండ్ షోల్డర్ టు షోల్డర్, భుజం తట్టి మనం నిల్చోవాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్తున్నారంటే చాలా పక్కాగా ఇజ్రాయెల్ నుంచి ఇటు ఇండియాకి సపోర్ట్ వస్తుందనేది ఏకంగా ప్రధాని తేల్చేసిన విషయం. ఇక్కడ మసూద్ అని ఇందాక సచిన్ చెప్పినట్టుగా మసూద్ అనేది ఇజ్రాయెల్లోని ఇంటెలిజెన్స్ విభాగం. సో ఇంటెలిజెన్స్ ముసాద్ అనేది ఇంటెలిజెన్స్ విభాగం. సో ఈ ముసాద్ అనేది ఏం చేస్తుంది అనేది ఇప్పటికే వివరంగా సచిన్ చెప్పిన మాటలు మీరు వినే ఉంటారు. సో ముసాద్ అనేది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం. సో అక్కడ ఏం చేస్తుంది అనేది అంటే మీరు చూస్తే కనుక 2 ఏళ్లుగా మనం చూస్తున్నాం అటు ఇజ్రాయెల్ నుంచి అనేక రకాలుగా అటు లెబనాన్ కానివ్వండి, సిరియా కానివ్వండి, హమాస్ పైన చాలా వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ కూడా దాడి చేసింది. ఇరానే కాదు అటు వేరే దేశాల నుంచి కూడా అటు ఇరాన్కి కూడా మద్దతు లభించింది, ఇరాక్ నుంచి మద్దతు లభించింది. కొన్ని సందర్భాల్లో ఈ దేశాలన్నీ కూడా ఏకమయ్యాయి ఇజ్రాయెల్ని మొట్టు పెట్టడానికి, పూర్తిగా కంక్లూడ్ చేయడానికి, ఇజ్రాయెల్ని మట్టుపెట్టడానికి ప్రయత్నం చేశాయి. అటువంటప్పుడే ఈ ముసాద్ అనేటువంటిది ఉపయోగించారు. ముసాద్ అనేది ఇంటెలిజెన్స్ విభాగం. దాంట్లో ఇప్పటికే సచిన్ చెప్పినట్టుగా 8 విభాగాలు ఉన్నాయి. 8 విభాగాల్లో కొన్ని మీకు ఇన్ డీటెయిల్డ్గా ఇప్పటికే సచిన్ చెప్పుకుంటాను, రఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కలెక్షన్స్ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ జరగాలి, ఏ విధంగా ఉంది, మొత్తం కూడా ఈ కలెక్షన్స్ డిపార్ట్మెంట్ దాంట్లో ఉన్నటువంటి ఒక భాగం అది దీన్ని క్లారిఫై చేస్తోంది. ఆ తర్వాత పొలిటికల్ యాక్షన్ అండ్ లియాసిన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, స్పెషల్ ఆఫీసర్ డివిజన్ ఒకటి ఉంది, LAP రీసెర్చ్ డిపార్ట్మెంట్, టెక్నాలజీ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ల వారీగా ముసాద్ అనేది పనిచేస్తుంది. ఈ ముసాద్ ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ ఇస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ కూడా మేము సహకరిస్తామని ఇజ్రాయెల్ చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక పాకిస్తాన్ నుంచి తీవ్రమైనటువంటి స్థాయిలో దాడులు జరిగినా కూడా ఈ ఐరన్ డోమ్ సహాయంతో సర్ఫేస్లోనే అటు భూభాగానికి పై భాగంలోనే పెద్ద ఎత్తున ఈ యొక్క మారణాయుధాలని, ఈ యొక్క యుద్ధ విన్యాసాలన్నీ కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఐరన్ డోమ్ని ఉపయోగించి ఇజ్రాయెల్ అనేక మార్లు ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోగలిగింది. సచిన్, ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి? ముసాద్ ఎటువంటి విధంగా ఇండియాకి సపోర్ట్ ఇవ్వబోతోంది? ఇజ్రాయెల్ సపోర్ట్ని భారత్ ఎంత మేరకు వినియోగించి పాకిస్తాన్ మట్టపెట్టబోతోంది? మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు ఇక్కడ, ఎందుకు మొసాద్ మనకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది మన నుంచి. ప్రధానంగా ఇక్కడ హమాస్ దీని వెనకాల పాత్ర ఉంది అనే చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పేరు వినిపించిందో అప్పుడు ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగింది. హమాస్ ఉన్న చోట ఇజ్రాయెల్ గ్యారంటీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ హమాస్ ని తుదిముట్టించడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం. సో ఇక్కడ మొసాద్ రంగంలోకి దిగడానికి కారణం అది కూడా ఉండొచ్చు. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి ఇప్పుడు భారత్ వైపు చూస్తున్న తరుణంలో ఇటు ఒకవేళ హమాస్ కనుక వేలు పెట్టి కెలికే ప్రయత్నం చేస్తే కనుక, అంటే ఆల్రెడీ పెహల్గామ్ దాడులు కనుక హమాస్ కి సంబంధించి పాత్ర ఉండే అవకాశమో లేకపోతే ఉన్నట్టు ఒక చర్చ జరుగుతున్న కోణంలో ఇప్పుడు మొసాద్ రంగంలోకి దిగడం కరెక్ట్ అని చెప్పుకోవాలి. మీకు ఇంకొక మాట నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. అంతటి అమెరికాకి 9/11 అటాక్స్ అయినప్పుడు బాబు మీద దాడి చేస్తున్నారా, దాడి చేసే అవకాశం ఉందని చెప్పిన ఒకే ఒక స్పై ఏజెన్సీ మొసాద్. సో అంతటి స్పై ఏజెన్సీ ఈ రోజు మన వైపు వస్తుందంటే కారణం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ పూర్తి స్థాయిలో మొసాద్ మనకు సహకరించకపోయినా కనీసం ఒక 10% 20% సహకరించినా సరిపోతుంది. కారణం ఏంటంటే ఇక్కడ స్పై ఏజెన్సీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది మనం మనసు. ఎందుకంటే ఆయన కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఆయన పాకిస్తాన్ లో ఉన్నారు. ఆయన ఇనిషియల్ కెరీర్ లో అక్కడ పాకిస్తాన్ లో పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన లీడ్ చేస్తున్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్న ఆయనతో పాటు ఇప్పుడు మొసాద్ కూడా పనిచేస్తే పాకిస్తాన్ ఎక్కువ రోజులు పని కాదు కదా, కనీసం అడుగులు వేసే అవకాశం కూడా లేదు. ఎందుకు నేను ఇంత మాట చెప్పగలుగుతున్నానంటే మొసాద్ అనేది ఇజ్రాయెల్ కి ఎంత సహకరిస్తుందో వాళ్ళకి తెలుసు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే అఫ్కోర్స్ ఇజ్రాయెల్ లో మొసాద్ ఒక కీలకమైన స్పై ఏజెన్సీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇజ్రాయెల్ కి సంబంధించి మనకి సపోర్ట్ కనుక వస్తే ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా అమెరికా కాస్త సపోర్ట్ ఇచ్చినా తెలియదాం. కానీ ఇజ్రాయెల్ కనుక ఇస్తే ఇక్కడ ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది. ఐరన్ డోమ్ వ్యవస్థ అంటే వాళ్ళ దగ్గర లాంగ్ రేంజ్, మీడియం రేంజ్, షార్ట్ రేంజ్ మిసైల్స్ ఉంటాయి, ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి. ఈ ఇంటర్సెప్టర్స్ ఏం చేస్తాయంటే కనుక
గగనతల నుంచి వచ్చే క్షిపణులు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, గాల్లోనే పేల్చేస్తాయి. వాళ్ళ దగ్గర 70 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల వరకు కూడా ఉన్న రేంజ్ ఉన్న ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి. ఆ ఇంటర్సెప్టర్స్ ని కనుక ఇజ్రాయెల్ కనుక మనకి ఇవ్వగలిగింది 3000 కిలోమీటర్లు అంటే దాదాపుగా మనకి సబ్జెక్ట్ కరెక్షన్ మన ఇండియా వరకు మాక్సిమం చాలా లొకేషన్స్ కవర్ అప్ అయిపోతాయి. ఎందుకంటే మనకి కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మనకి మీలో మధ్యప్రదేశ్ లేకపోతే అంతవరకు ఒక కాన్సన్ట్రేషన్ చేయగలరు గట్టిగా కష్టపడతాయి. సో ఒకవేళ అంతవరకు రానివ్వకుండా ఇంటర్సెప్టర్స్ అక్కడ అరేంజ్ చేయగలిగితే ముందే పెంచేస్తాయి. కాబట్టి ఐరన్ డోమ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే దాంతో పాటు ఉన్న అంటే ఈ ఐరన్ డోమ్ అనేది కూడా ఇంటర్సెప్టర్స్ లో ఒకటి. అయితే ఐరన్ డోమ్ అనేది కాస్త తక్కువ రేంజ్ ఉంటుంది, కానీ వీటిని మించి ఐరన్ డోమ్ సబ్జెక్ట్ కరెక్షన్ 70 కిలోమీటర్ల రేంజ్ అనుకుంటే దానికి మించినవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో బట్ ఈ సిస్టమ్ అంతా కూడా వాళ్ళు మనకి ఇచ్చే అవకాశం ఉంది, చర్చ జరుగుతుంది అంటూ ఒక మాట వినిపిస్తుంది. కాబట్టి ఎస్, ఇది పాకిస్తాన్ కి గట్టి ఎదురుదెబ్బ. హమాస్ కనుక గెలిగితే, హమాస్ కనుక టచ్ చేస్తే ఇక్కడ హమాస్ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు మొసాద్ నుంచి. మనోజ్ రైట్ సచిన్, సోరల్ గా అటు ఇజ్రాయెల్ నుంచి కూడా అనేక రకాలుగా భారతదేశానికి సపోర్ట్ వస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ముసాద్ అనేటువంటి ఒక స్పై ఏజెన్సీ ఇజ్రాయెల్లో పనిచేస్తోంది. సో ఇజ్రాయెల్లో పనిచేయడం, అక్కడ ముసాద్ ఎంత యాక్టివ్గా ఉంది, ముసాద్ యొక్క చరిత్ర గురించి చెప్పాలంటే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ పైన జరుగుతున్నటువంటి దాడులు చూడవచ్చు. ఇజ్రాయెల్ అటు హమాస్, లెబనాన్, సిరియాలో జరుగుతున్నటువంటి కుట్రల్ని ఛేదించి ముందస్తుగా వారిపైన అటాక్ ఇవ్వడం కానివ్వండి, ఇరాన్ కూడా గతంలో దాడి చేసే క్రమంలో ఈ ముసాద్ లాంటి స్పై ఏజెన్సీ కారణంగానే అనేక రకాల దాడులు కూడా అడ్డుకోగలిగాం. ఐరన్ డోమ్ ఫ్రంట్ సహాయం చేయగలిగింది. సో వాటన్నింటి సపోర్ట్ ఇండియాకు వస్తోంది కాబట్టి మరింతగా అడిషనల్గా ఆర్మ్ పవర్ పెరుగుతోంది. సో దాంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్కి చుక్కలు కనిపించేటువంటి సమయం త్వరలోనే ఆసనం కాబోతోంది. ఎస్, ఇవన్నీ విజువల్స్ కూడా ఇండియన్ ఆర్మీ విడుదల చేసినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. ఒకసారి ఆ విజువల్స్ చూద్దామా, విన్యాసాలని భారత ఆర్మీ నుంచి ప్రదర్శిస్తున్నటువంటి ఆ యుద్ధ విమానాల యొక్క విన్యాసాలను చూసే ప్రయత్నం. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.